ఓం గణపతి నమ శ్రీమాత్రేయ నమ ఐం సరస్వత్యమ్మ క్లీం కాళికాయ నమ బ్రహ్మదత్తాత్రేయాయ ఓం నమ శివాయ శివాయ గురు నమ శ్రీమాత్రేయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః ఓం నమో భగవతి పుత్రోదాయ నమో నమః స్వదా దేవీ నమో నమః. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకల్ని పితృదోషం కానీ పితృమూలకల్ని పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ కూడా చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధాన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గరిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునఃస్థానాన్ని బట్టి ఈ యొక్క మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని గురించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవుడి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి అంతా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే ఆత్మను ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానం కంటే ఉద్యోగాలకు అంతా కూడా అవుతుంది. ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దప్పికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలను ఉంటాయి కనుక తాపత్రయాలు దుష్కర్మలు వేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ తాపత్రయాన్ని వేసుకుంటే నిజంగా అందించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకానికి వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం వస్తుంది అనమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాత్ర శరీరంతో నడవాదలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాత్ర శరీరం ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సంచకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట. యాతన శరీరం ఉంటుంది. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిరవాసంలో ఉంటుంది, ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరుజన్మ కూడా వచ్చే విధంగా, మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరుజన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది స్త్రీ యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలు చేసుకునే పుణ్యము నిరజన్మలు చేసుకునే పుణ్యము బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేశ నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మ యొక్క స్థిరవాసిత్యర్థం అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షారాధన బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకున్న ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క
ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పర్యావరణ దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంగా మీకు పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గనక ఈ పరిహారం తెలుసుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ స్థితిని చేస్తాము అని చెప్పేసి వేయడం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణం కాకుండా మధ్యవంశానం మాతృవంశానం ఈ యొక్క నివంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సదైవ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిల్ల ప్రభావం చేసి తిలకరణ చేయించి తర్వాత తిలదాన్ని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంటుంది అన్నమాట. అతనిగా కూడా వత్సదానము తిలదానము కూడా షోడశ దానాలు చేస్తారు. గురుదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడను కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 600 గ్రాసులు అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్త్యర్థం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మలకి స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరుజన్మ మీద ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకున్న వాళ్ళకి సంతానంగా ఉండే వాళ్ళు ఆ యొక్క ఆత్మకి పిల్లలోకాలు ఘటించాలి, ఎక్కువ లోకాల్లో పద్మ సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం ఉంటారు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రాల శాతం లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రధానంగా ఈ 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి అంటే లగ్న చక్రాల శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవంలో ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేవి ఉండడం కానీ ఏకరుద్రాన్ని రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతములు ఒక సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవన్నీ పితృదోషం కిందే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధర్మప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దేశం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం మీకు అందులో విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు అంతగా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీ జన్మజాతకం ప్రకారంగా ఈ లగ్న చర్చ ఉంటే కనుక లగ్నం చూసుకోండి. మిథున రాశి తెలిసి ఉంటే కనుక రాశిని కేంద్రంగా చూసుకోండి. మీ జాతకరీత్యా కనుక మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ మాతృమూర్ఖని దోషం కానీ మాతృమూర్ఖని శాపం కానీ స్త్రీ శాపం కానీ ఉంటాయి కనుక ప్రధానంగా చతుర్థ స్థానం మాతృ స్థానం అంటారు. మరియు ఇక్కడ 9వ స్థానంలో కనుక రాహులు కానీ కేతువులు కానీ ఉన్నా శని రాహులు కలిగి ఉన్నా మరియు ఇక్కడ చూసుకుంటే సూర్య రాహులు కలిగి కానీ సూర్య కేతువులు కలిగి కానీ ఉన్నా కానీ దీని పితృశాపం అంటారు. ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా మధ్వంశానం మాతృవంశానం పితృవంశము మాతృవంశం తెలిసిన వాళ్ళు 4 తరాల దాకా మీరంతా కూడా ఎవరైతే గతించి ఉన్న వాళ్ళు పితృదేవతల ప్రీతికరంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. నారాయణ బలి విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క త్రిపండి శ్రాతం 15 పిండాలు కానీ 9 పిండాలు కానీ పిండ ప్రధానం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం సత్యశని సంకల్పంతో మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా 5 పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రంలో గోకర్ణము త్రయంబకేశ్వరము గయ ఈ యొక్క
విష్ణుగయ విష్ణుపాదం అంటారు, బీహార్ దగ్గర ఉంటుంది, విష్ణుపాద గయ అని చెప్పేసి అంటారు ఇక్కడ గాని. మరియు ఇక్కడ త్రయంబకేశ్వరం దగ్గర కూడా చేస్తూ ఉంటారు. త్రయంబకేశ్వరం అలంపూర్ దగ్గర త్రయంబకేశ్వరంలో ఈ యొక్క మహావిష్ణు విగ్రహం ఉంటుంది. ఈ యొక్క శ్మశాన నారాయణ స్వామి అని చెప్పేసి అంటారు. ఆ మహావిష్ణు విగ్రహం దగ్గర కూడా బుద్ధపక్కన అంతా ప్రసాదపత్తితో చేసిన బుద్ధపక్కన అంతా కూడా నిజం చేస్తుంటారు. పిండ ప్రవాహాన్ని ఆచరించడం, తిలక హోమాన్ని ఆచరించడం, మరియు కాళేశ్వరం ప్రేక్ష క్షేత్రంలో కూడా ఈ యొక్క గజాశ్వాధ్యం ఫలితం అంతా కూడా చేసుకోవడం వల్ల కాళేశ్వరం ప్రేక్ష క్షేత్రంలో నదీ తీరం దగ్గర కూడా పిండ ప్రవాహాన్ని ఆచరిస్తూ ఉంటారు. తద్వారా ఈ యొక్క పితృదేశ ద్వారం అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా మోక్ష ప్రాప్తి కలగడానికి, పితృదేవతలకంతా కూడా స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పితృదేవతలంతా కూడా ఆనందంగా పుణ్యలోకాల్లో ఉంటే కనుక మనకు కూడా ఆనందంగా కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, వేదవాద్యాన్ని రాజయోగాలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది. స్వయంపాక ధనంతరిది అమావాస్య రోజున పితృతిథిని ఆచరించడం, పితృతిథి రోజున అంతా పుణ్యతివారు పితరపాలు హోమంతా ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గయాశ్రాద్రులు కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ ప్రధానంగా బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం, బద్రీనాథ్ దగ్గర కూడా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలంతా ఆచరించడం వల్ల కోటి యజ్ఞ ఫలితం జరుగుతుంది. పిఠాపురం దగ్గర ఉంటే కనుక కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఈ యొక్క పాదయాన్ని ఉంటుంది. ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క త్రిపల్లి శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల 64 పిండాలు కానీ 128 పిండాలు కానీ పిండ ప్రదానం చేయించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది. తిలహోమాన్ని చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. దేవదానం చేసుకోవాలి. 6వ దేనాన్ని 6 నెలల గ్రాసం కానీ సంవత్సరం గ్రాసం కానీ మీకు శక్తి కొలది ఈ యొక్క హిరణ్య దానం చేసుకోవడం, గోదానం చేసుకోవడం, భూదానం చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతల ఆశీర్వాదం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది, శక్తుల సంతాన యోగం సిద్ధిస్తుంది. పితృశాపం నుంచి బయటపడితే కనుక అష్టేశ్వర యోగం, అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. రాజయోగాలు విధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకాన్ని అంతా విశ్లేషణ చేసుకుని పరిహారాన్ని అనుసరించండి. శ్రీమాత్రేమ.